ఫర్ ది డబుల్ ధమాకా అంటూ దుమ్ము రేపేస్తోంది ఆహా అన్స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో. ప్రెజెంటింగ్ యూ టు ది మెగా ఎపిసోడ్ అంటూ అద్రిపోయే రామ్ చరణ్ విజువల్స్ తో ప్రోమోని కట్ చేశారు. అసలే బాలయ్య ఎదురుగా చరణ్ ఉంటే అంత తేలిగ్గా వదిలిపెడతారా? మెగా వారసుడి గురించి మాట్లాడి ఆట పట్టించేస్తారు కదా. ఇంకేం విశేషాలున్నాయంటారా? పదండి చూద్దాం. ఎన్బికే వర్సెస్ ఆర్సీ ఒక్క స్టేజ్ మీద కనిపిస్తాయి. ప్రతి ఫ్రేము అన్ప్రెడిక్టబుల్ గా ఉండకపోతే ఎలా? ఎస్, దీన్ని దృష్టిలో ఉంచుకునే డిజైన్ చేసినట్టున్నారు లేటెస్ట్ ఎపిసోడ్ని. ప్రతి ఫ్రేము ఫిదా చేస్తోంది మెగా పవర్ స్టార్ అభిమానులను. సర్ప్రైజుల మీద సర్ప్రైజులున్నాయి అని బాలయ్య అంటే కొంచెం టెన్షన్గా ఉంది సార్ అని చెర్రీ కంగారు పడటంతోనే ప్రోమో క్లిక్ అయిందన్నది క్రిటిక్స్ మాట. చెర్రీ గురించి అందరూ చెప్పడం వేరు, ఆయన కన్నతల్లి నాయనమ్మ చెప్పడం వేరు. చెప్పడం సంగతి పక్కన పెడితే 2025లో వారసుడు కావాలంటూ వాళ్ళు అడిగిన తీరుకు ముచ్చట పడిపోతున్నారు అభిమానులు. కాళ్లల్లో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. స్టాఫ్ తో ఎప్పుడు బిందాస్ గా గడిపే గ్లోబల్ స్టార్ తన కూతురు క్లింకారాకు అన్నం తినిపించడానికి ఎన్ని గంటలు స్పెండ్ చేస్తారో తెలుసా? ప్రతిరోజు 2 గంటలు ఆయన టైం కేటాయించేది ఎవరి కోసం? చెర్రీ ఉపాసన మధ్య రైమ్ రోల్ ఏంటి? ఇలాంటి చాలా విషయాలు తెలుసుకోవాలంటే డోంట్ మిస్ లేటెస్ట్ ఎపిసోడ్. జనవరి 8న రాత్రి 7 గంటలకు ఆహాలో ప్రసారం కానుంది ఈ ఎపిసోడ్. గెస్ట్ గా వచ్చిన శర్వానంద్ షోలో ఫోన్ ఎందుకు వాడలేదు? దిల్ రాజు తొడగొట్టడానికి రీజన్ ఏంటి? ప్రభాస్ ఫోన్లో చెప్పిన సంగతులేంటి? పార్టీ చేసుకోవడానికి అల్లు అరవింద్ బెస్ట్ అని చెర్రీ ఎందుకు ఆన్సర్ చేశారు? ఇంతకీ పవన్ కళ్యాణ్ యాక్టర్గా బెస్టా, పొలిటీషియన్గా బెస్టా? అబ్బో, ఇలాంటి చాలా చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో ప్యాక్ అవుతోంది మెగా ఎపిసోడ్. డోంట్ మిస్ ఇట్ ఇన్ ఆహా అన్స్టాపబుల్.